పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము చాలు, ఒక్కొక్కటి ధ్యానం చేస్తాం. దేవుడు మనల్ని చెయ్యొద్దన్నవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏం చేయొద్దన్నాడు? ఇశ్రాయేల్తో ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? అది శాపమైన దాన్ని తీసుకోవద్దు. ఇక్కడ బాప్తిసం తీసుకునేటప్పుడు మనకు చెప్తాడు దైవచనుడు, పోకిరి చేష్టలు, చెప్పండి హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటలు భవిష్యత్తులో మనం చేయకుండా ఉండటం కొరకే. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీరు చేస్తున్నారని దాని విషయం కాదు, మనము చెయ్యకుండా ఉండాలని జాగ్రత్త పడటం కొరకు నా సంఘానికి నేనే కంచేసుకుంటున్నా. ఏం చేద్దట? పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అంటే తెలిసిన పెళ్ళి అనండి, వివాహం, పరిశుద్ధ వివాహం. కాటి మీద ఏముంటుంది? పరిశుద్ధ వివాహం. మీరు ఎప్పుడైనా చూసారా? యేసులో నమ్ముకున్న వాళ్ళ పెళ్లి కార్డు మీద ఏముంటుంది? పరిశుద్ధ వివాహం, నిశ్చయితమైనది, పలానా మంచిది, చాలా బాగుంటుంది. అయ్యగారు వస్తారు, భార్య భర్తల గురించి మంచి ఓదరగొట్టి వాక్యం చెప్తారు. పాటలు పడే వాళ్ళు వస్తారు, పాటలు పాడతారు, మ్యూజిక్లు కొడతారు. అసలు అంగరంగ వైభవంగా దేవుని దూతలతో మంచిగా, అసలు ఇదంటే పరలోక పెళ్ళేనా అన్నట్టుగా జరిగిద్ది. అవునంటారు కాదంటారు? పెళ్ళి అయిపోయింది, బ్యాండ్ బాజా అంతా చదువుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇటు అటు వెళ్ళారు. ఇక ఆ పెళ్ళి కొడుకుని, ఆ పెళ్ళి కూతురిని ఆ ఫంక్షన్ హాల్ కాడ నుంచి యాడికి పట్టుకొస్తారు? చెప్పండి, యాడికి పట్టుకొస్తారు? ఇంటికి తీసుకొస్తారు. ఆ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఏం పెట్టుకొని వస్తారు ఇప్పుడు చెప్పండి? డీజే. ఏం పెట్టుకొని వస్తారు? డీజే. పొద్దున పూట ఏ వివాహం? పరిశుద్ధ వివాహం. అయ్యగారు, అమ్మగారులు, యవనస్తులు, సింగర్లు వచ్చి ఆ పెళ్లిలో రాగరాగాలు, తీగాలు తీసి పాడతారు. దేవా రావయ్యా, నీ దీవెనలివ్వయ్యా. రాత్రి నేను బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప ఇది రాత్రి. పొద్దున పూట దేవా రావయ్యా, సాయంత్రం పూట నేను ఎక్కొచ్చేస్తప్ప. హలో, పొద్దున పూటేమో నీ వివాహంలో దేవుడా, సాయంత్రం పూట నీ వివాహంలో దురాత్మలా. ఈ డీజే కల్చరు చెడుదని దైవజనుడు చెప్పినా, చెడ్డదని దేవుడు చెప్పినా, యథేచ్ఛగా ఆయన మాటలు పెడచెవిన పెట్టి ఈ డీజేలు పెట్టుకొని డీజేల దగ్గర ఎగిరే భక్తులు కొంతమంది ఉంటారు. వీరినే పోకిరి చేష్టలు అంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డీజే? ఎక్కడి నుంచి వచ్చింది ఈ డీజే? ఏ పాటకేస్తుండే పెళ్లి కొడుకు అందరూ కూర్చొని సంతోషపడుతున్నాడు. మళ్ళీ వాళ్ళందరూ దేవుడి బిడ్డలు. చెప్పండి, అయ్యగారు అటు తిరిగింది ఆలస్యం, డెక్కులలో మోగుతూనే ఉంటాయి. ఇదా నీ నుండి ఆయన కోరుకుంది? ఇదా అన్ని జనుల ఎదుట నేను ఉండాలనుకుంది అంది? ఇదా? ఉదయం పరిశుద్ధ వివాహం, సాయంత్రమేమో సైతాన్ వివాహమా? ఏమి చూపించాలని? నీకు వారికి పెద్ద తేడా ఏమి లేదు కదా. ఇవి పోకిరి చేస్తారు. ఎదిగో నా దేవుని ప్రియులారా, ఇలా డీజే కల్చర్కి అలవాటు పడి క్రైస్తవులు ఇలాంటి వాటి జోలికెళ్ళి తాగుతూ తిరుగుతూ అక్కడ తూలుతూ వాటిని చేస్తా ఆ వివాహంలో జరిపించుకున్న దంపతులు ఉంటారా, వారికి నెమ్మది ఉండదండి, వారికి శాంతి ఉండదు, వారి జీవితాలు బాగుండవు. లోకంలో వ్యక్తులకి అది సమానమే, అది ఓకే, మనకు లేదు. డీజే ఎవరు కొట్టారు తెలుసా? దూడ దగ్గర ఫస్ట్ డీజే కొట్టారు. ఏమైంది? అగ్ని దిగివచ్చి అందరినీ కాల్చివేసింది. ఇది కృపాకాలం కాబట్టి బతికి బట్ట కొడుతున్నాం. నా దేవుని ప్రియులారా, నా దేవుని సంగమా, మనలో పోకిరి చేష్టాలు ఉండకూడదు. గతించిన కాలము చాలు,
నువ్వు మారు మనసు పొందకముందు చాలు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందిన తర్వాత నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు మానేయి. నేను ఎగరనుగానండి, నేను చూస్తానండి. ఏంటట? ఎగరను కానీ నేను చూస్తానండి. నా దేవుని ప్రియులారా, యుద్ధం చేసిన వాడికి అదే జీతం. సామాన్ల దగ్గర కాపలా కాసినోడికి వాడు ఏసి ఆనందాన్ని పొందుతున్నాడు. నువ్వు చూసి చెప్పాలి. నువ్వు అనుకోవచ్చు, నేను ఎగరట్లేదు, నేను పూసుకోవట్లేదు, నేను రాసుకోవట్లేదు, జస్ట్ ప్రేక్షకులు చూస్తున్నానుగా. యుద్ధం చేసిన వాడికి అదే జీతం. ఆ కత్తులు సామాన్లు పోకుండా అక్కడ కాపలా కాస్తాడు ఒకడు, వాడికి కూడా అదే శాలరీ. అక్కడ ఎగిరినోడికి అదే జీతం. అక్కడ ఆడ కళ్ళు అప్పరిచ్చి బాగా అమ్మ పిల్లగాని కూడా ఎత్తకపో, నువ్వు కూడా ఆ పిల్లడు బలగా చెడు అంటాను, నీకు కూడా అదే జీతం. ఇవే శాపం. నా దేవుని ప్రియులారా, నా దేవుని సంగమా, మనకు శాపగ్రస్తమైనవి చాలా ఉన్నాయి. వీటిని చెయ్యకుండా ఉండడం మన కర్తవ్యం. వీటిని చేస్తే దేవుడు అతిక్రమం అంటాడు. అతిక్రమమే పాపమవుద్ది, పాపమే శాపమవుద్ది. ఆ శాపము నీ మీద నుండి పోదు, నీ కుటుంబం మీదకి వస్తుంది, నీ సంఘం మీదకి వస్తుంది, నీ సమాజం మీదకి కూడా వస్తుంది. ఎప్పుడు మానుతాం మనం? ఎప్పుడు మానుకుంటాం? లోకాశలు ఎప్పుడు చంపుకుంటాం? లోక కోరికలు ఎప్పుడు చంపుకుంటాం? ఏ పండగను పోనీవైతివి కదా. జాగ్రత్త. మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా విడమర్చి చెప్తే ఇక అయ్యగారు సూటిగా చెప్పారనుకుంటారు. మీరు అర్థం చేసుకోవాలి. ఏ పండగ ఏ అప్పులు చేసుకుంటాను, ఏ పండగ ఏవి చేస్తాను మీకే తెలియాలా. ఎవరి పేరు చెప్పుకొని ఎవరు తింటున్నారా? వాటి విషయంలో దేవుడు దుఃఖపడతాడు. శపితమైనదే. లోకముతో మన పేగు తెగిపోయింది, మనకి దాంతో సంబంధం లేదు ఇక. ఆమేన్. శపితమైనదే. ఆ శపితమైన జోలికి మనం పోకూడదు. ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడు వస్తుంది నీలోకి రోషం? ఇతగాడు చేసిన పాపము అనేకులకి శాపమయ్యి 36 మందిని బలి తీసుకుంటుంది.